అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి జ్యోతిష్య ప్రకారము వారు ఈ సంవత్సరంలో ఎటువంటి ఫలితములు పొందుతారు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఫలితం ఎలా ఉంటుందని తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రాశిలో ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1 మొదలు 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కలిగి ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయము 11గా ఉంటుంది. ఉత్తర టో, ప, పి అనే అక్షరములు, హస్త నక్షత్రం వారికి హి, షం, న, ట అనే అక్షరములు, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు వారికి పే, పో అనే అక్షరములు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరాది కాలంలో శుభ ఫలితములు అందడానికి అవకాశం ఉంటుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు, రుణ బాధలు తీరడానికి అవకాశం ఉంటుంది. జూన్ నెల మొదటి వారము నుండి సానుకూల ఫలితములు అందడానికి అవకాశం ఉంటుంది. మొండి బకాయిలు ఉంటే అవి వసూలు అవుతాయి. నూతన గృహ నిర్మాణాలు కలుగుతాయి. కొంతమేర డబ్బు ఆదా చేసుకుంటారు. శుభకార్యాలకై డబ్బు ఖర్చులు అవుతాయి. కానీ ఆచితూచి ఖర్చులు చేయడానికి ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఉద్యోగంలో పోటీ చూస్తున్న వారికి ప్రమోషన్లు కలగడము, అంతే బదిలీలు లాంటివి జరుగుతాయి. ఆ కారణం చేత కొంత ఉద్యోగంలో పోటీ తత్వం తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యాపారము చేసేవారికి పోటీ అనే మాటను పక్కన పెట్టి, మీరు చేసే పనిలో చక్కగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తే ఫలితం బాగుంటుంది. ఉదాహరణకు ఉదయము నుండి రాత్రి వరకు 10 గంటలు పని చేస్తున్నాము అంటే, అది 12 గంటల వరకు పెంచుకుంటే ఈ సంవత్సర కాలంలో మీకు మంచి ఫలితములు అందడానికి అవకాశం ఉంటుంది. నవంబరు, డిసెంబరు మధ్య కొంత అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్టివారు ఎవరైనా అనారోగ్య సమస్యలు చూస్తున్నామంటే ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ వారిని సంప్రదించడము మంచిది. వ్యయకేతువు కారణం చేత ఈ సంవత్సర కాలంలో సుమారుగా 2-3 నెలల పాటు ఒత్తిడి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి, అవకాశం ఉన్నవారు 2 లేదా 3 నెలల పాటు ఇంటిలో ఆహారం నిల్వలు, అంతే ధన నిల్వలు ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంతమేర మీకు ఉపశమనం ఉండడానికి అవకాశం ఉంటుంది. కష్టకాలం చెప్పి రాదు. ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు వస్తున్నప్పుడు ఇటువంటి 2 లేదా 3 నెలల పాటు కొంచెం నిల్వలు ఉంచుకోవడము మంచిది. మొత్తానికి చెప్పుకోవాలి అనుకుంటే నామ నక్షత్రం వారికి 50%, జాతక ప్రకారము ఈ రాశి కలిగిన వారికి 70% వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అనుకూల వాతావరణం ఉంటుంది అని మనం ఎప్పుడు అనుకున్నప్పటికీ కూడా కష్టే ఫలి. కష్టపడకుండా ఏది రాదు కాబట్టి కష్టపడండి. ఫలితములు మంచిగా తీసుకోండి. తదుపరి వీడియోలో తులారాశికి సంబంధించి రాశి ఫలితములు ఎలా ఉంటాయనే విషయము తెలుసుకుందాము.